కనిపించడం లేదు కానీ లైనప్ విషయంలో నయనతార సంయుక్త మీనన్ని బీట్ చేస్తోంది గ్లామర్ బ్యూటీ తమన్నా. సరైన హిట్స్ లేకున్నా కూడా వరుస ఆఫర్స్ ని కొల్లగొట్టేస్తోంది. ఓవైపు ఐటమ్ భామగా మరోవైపు హీరోయిన్ గా ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తూ ఫుల్ స్వింగ్ మెయింటైన్ చేస్తోంది తమన్నా. విజయవర్మతో బ్రేకప్ తమన్నాను పూర్తిగా మార్చేసింది. కెరియర్ అండ్ ఫిజికల్లీ కూడా డ్రాస్టిక్ చేంజెస్ చూస్తోంది. వెయిట్ లాస్ అయిన గ్లామర్ బ్యూటీ కెరియర్ పై మళ్ళీ కాన్సంట్రేషన్ చేయడంతో ఆఫర్లు వచ్చి ఒళ్ళో వాలిపోతున్నాయి. ఇప్పటి వరకు నయనతార, సంయుక్త మీనన్, వామిక గబ్బీల లైనప్ వేరే లెవెల్ అనుకుంటే వాళ్ళని మించిపోతోంది మిల్కీ బ్యూటీ. ఓవైపు ఐటమ్ సాంగ్స్, మరోవైపు హీరోయిన్ గా వరుస ఆఫర్స్ కొల్లగొడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ స్వింగ్ లో ఉంది. బాలీవుడ్ లో తమన్నా ఫెయిల్యూర్స్ చూసినా ఆమెకు మంచి ఆఫర్స్ నే కట్టబెడుతోంది నార్త్ బెల్ట్. షాహిద్ కపూర్, ఓ రోమియో, అజయ్ దేవ్గన్, సంజయ్ దత్, రేంజర్, రాగిణి MMS3, రోహిత్ శెట్టి అన్టైటిల్డ్ ఫిల్మ్ తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా వివాన్ చిత్రాల్లో నటిస్తోంది బ్యూటీ. ఇదే కాకుండా మరో మూవీని లైన్ లో పెట్టిందట. లెజెండరీ ఫిల్మ్ మేకర్ వి శాంతారాం బయోపిక్ ఆధారంగా హిందీలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు సిద్ధాంత్ చతుర్వేది. రీసెంట్లీ అతడి ఫస్ట్ లుక్ రివీల్ చేసింది టీమ్. ఈ ప్రాజెక్ట్ కు రీసెంట్లీ సైన్ చేసిందట తమన్నా. ఇక ఈ ఏడాది తెలుగు, హిందీలో చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ కూడా పెద్దగా ఎంటర్టైన్ చేయనప్పటికీ ఐటమ్ సాంగ్స్ తో కవర్ చేసేసింది తమన్నా. రైట్ టు బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో రచ్చలేపింది తమ్ము. హీరోయిన్ గా ఆమెకు ఛాన్సులు తెచ్చిపెట్టడం, ఐటమ్ నెంబర్ ఆయుధంగా మారడంతో వాటిని వదలలేకపోతోంది. ఎక్కడ ఛాన్స్ వచ్చినా నో చెప్పడం లేదు. అందుకే మనశంకర వరప్రసాద్ గారిలోనూ చిరుతో స్టెప్పులేసిందట. అలాగే రాజసాబ్లో కూడా డార్లింగ్ తో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడిందన్న టాక్ నడుస్తోంది. ఇక తమిళ్లోనూ విశాల్ సుందర్ తో మరొకసారి కొలాబరేట్ అవుతోంది మిల్కీ బ్యూటీ. ఈ లైనప్ చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ తమన్నా మిగిలిన భామలకు కాంపిటీషన్ అయ్యేటట్లుగానే కనిపిస్తోంది. టాలీవుడ్ స్టోరీస్ కి దర్శకులకు పొరుగు ఇండస్ట్రీస్ లో డిమాండ్ పెరిగింది. కోలీవుడ్ స్టార్స్ ధనుష్, సూర్య ఇక్కడి దర్శకులతో కొలాబరేట్ అయితే భగవంత్ కేసరి కోర్ పాయింట్ తో జననాయకం చేస్తున్నాడు దళపతి విజయ్. నెక్స్ట్ బాలీవుడ్ వంతు. టాలీవుడ్ లో సక్సెస్ అయిన స్టోరీతో సక్సెస్ఫుల్ దర్శకుడితో మూవీస్ ప్లాన్ చేసుకుంటున్నారు ఇద్దరు బీటౌన్ హీరోస్. వాళ్ళతో సినిమాలు నిర్మిస్తోంది టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు కేవలం సొంత ఇండస్ట్రీకే పరిమితం కావడం లేదు, పొరుగు ఇండస్ట్రీలపైన ఫోకస్ చేస్తున్నాయి. అక్కడ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది తమిళ్లో 2 హిట్స్ అందుకుంది టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. నెక్స్ట్ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ఇలాంటి ప్లానే చేస్తోంది. కోలీవుడ్ లో వారసీ రూపంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి ఈసారి బాలీవుడ్ లో ట్రయల్ వేస్తోంది. నార్త్ హీరోస్ సల్మాన్, అక్షయ్ కుమార్ తో సినిమాలు చేయబోతున్నట్లుగా గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో అనౌన్స్ చేశారు దిల్ రాజు బ్రదర్స్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ హీరోగా మూవీ ప్లాన్ చేస్తోంది దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్. ఈ అప్డేట్ పక్కన పెడితే దర్శకుడిగా వరుస హిట్స్ ఉన్నా కూడా వంశీ పైడిపల్లి తన నెక్స్ట్ మూవీ సెట్ చేసుకోవడానికి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. మహర్షి బ్లాక్ బస్టర్ తర్వాత వారీసుతో ఇళయ దళపతిని డీల్ చేసి హిట్ అందుకున్న వంశీ మళ్ళీ మెగాఫోన్ పట్టింది లేదు. టాలీవుడ్ హీరోలు దొరకట్లేదో ఈయనే వద్దనుకుంటున్నాడు. కానీ మరొకసారి పొరుగు ఇండస్ట్రీ హీరోతో జర్నీకి రెడీ అయ్యాడు. సల్మాన్ ఖాన్ ను డీల్ చేయబోతున్నాడు. అసలే టైంకి షూటింగ్ రాడు అని సల్లూభాయ్పై ఈ ఏడాది తీవ్రమైన నెగిటివిటీ నడిచింది. అందులోనూ సికిందర్తో ఫెయిల్యూర్ చూసిన కండల వీరుడితో మూవీని చేస్తున్నాడు వంశీ. ఈ ఏడాది 5 సినిమాలతో వచ్చిన అక్షయ్ కుమార్ ఒక్క హిట్ చూడలేదు. ఈ కిలాడి హీరోతో మూవీని నిర్మించబోతోంది శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్. సంక్రాంతికి వస్తున్నాంలోని మెయిన్ పాయింట్ తో ఈ మూవీ రూపొందించబోతోంది. 15 సంవత్సరాల తర్వాత అనీస్ బజ్మీతో కొలాబరేట్ కాబోతున్నాడు అక్షయ్. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వెల్కమ్, సింగ్ ఇస్ కింగ్, థ్యాంక్ యూ చిత్రాలు మంచి హిట్స్ ని అందుకున్నాయి. మొత్తానికి ప్రెజెంట్ ఫెయిల్యూర్స్ లో ఉన్న హీరోలపై ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ అంటోంది టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్. బాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత లేకపోయినా టాలీవుడ్ భామలంటే క్రష్ పెంచుకుంటోంది నార్త్ బెల్ట్. టీ టౌన్ లో క్రేజీ బ్యూటీస్ ని గ్రాప్ చేసుకుంటోంది. ఇప్పటికే రష్మికను పట్టుకెళ్లి నేషనల్ క్రష్ ట్యాగ్ ఇచ్చేసిన బీ టౌన్ సాయి పల్లవి, శ్రీలీలకు అక్కడ లైఫ్ ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంది. నెక్స్ట్ మరో బ్యూటీకి ఎరవేస్తోంది. ఆ బ్యూటీ ఎవరు చూద్దామా? టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ అంటే పడి చచ్చిపోతోంది బాలీవుడ్. ఇక్కడ క్రేజ్ ఉన్న భామలను వెతికి పట్టుకొని ప్యాక్ చేసి పట్టుకెళ్లిపోతోంది. సమంత, రష్మిక, కీర్తి సురేష్లను ఇప్పటికే గ్రాప్ చేసేసిన బీ టౌన్ సాయి పల్లవి, శ్రీలీలను లైన్లో పెట్టింది. ఇప్పుడు మరో క్యూటీ మీనాక్షి చౌదరిని పిలుస్తోంది. మీనుకి బాలీవుడ్ కొత్తేమీ కాదు. ఎందుకంటే అప్పుడెప్పుడో కెరియర్ స్టార్టింగ్ లో నెట్ఫ్లిక్స్ తెరకెక్కించిన ఫిల్మ్ అప్ స్టార్ట్స్ లో చిన్న రోల్ చేసింది. ఆ తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు మీను. సౌత్ సినిమాలతోనే స్టార్డమ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో మీనాక్షికి క్రేజ్ రాగానే బాలీవుడ్ కళ్ళు ఆమె మీద పడ్డాయి. మళ్లీ పిలిచి ఛాన్స్ ఇస్తోంది.
జాన్ అబ్రహంతో ఫోర్స్ 3లో ఆఫర్ రాగా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది మీను. రెమ్యునరేషన్ ఇష్యూ కారణంగా ప్రాజెక్ట్ నుండి క్విట్ అయినట్లు టాక్. అలాగే అక్షయ్ కుమార్ భాగం భాగ్ సీక్వెల్లో నటిస్తుందన్న టాక్ నడిచింది. కానీ వర్కౌట్ కాలేదని బజ్. అయితే ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చినట్లు టాక్. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన ఓ మూవీలో నటించబోతోందట. యాక్షన్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకోనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక గత 2 సంక్రాంతుల నుండి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ నమోదు చేస్తున్న మీనాక్షి చౌదరి నెక్స్ట్ ఫెస్టివల్ కి కూడా మరో ఫిల్మ్ లోడ్ చేస్తోంది. అనగనగా ఒక రాజు వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఇక నాగ చైతన్య, కార్తిక్ వర్మ దండు కాంబోలో తెరకెక్కుతున్న వృషకర్మలో దక్షగా కనిపించబోతోంది మీను. నెక్స్ట్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మీనాక్షి ఈసారి బాలీవుడ్ లో పర్మనెంట్ అవుతుందో జస్ట్ గెస్ట్ గా మారుతుందో చూడాలి. సినిమాలతో కన్నా డేటింగ్ వార్తలతో ట్రెండింగ్ అవుతోంది మన సీతామహాలక్ష్మి. మొన్న ధనుష్ తో లవ్ ట్రాక్ నడుపుతోందని వార్తలొచ్చాయి. తాజాగా స్టార్ ఇండియన్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ పేరు వినిపించింది. కామ్గా ఉంటే ఇంకెవరితో లింక్ చేసేస్తారనుకుందో ఏమో ఓ క్లారిటీ ఇచ్చేసింది మృణాల్. ఇంతకీ ఏం చెప్పింది? ఇక గాసిప్స్ కి తెరపడినట్లేనా? మృణాల్ ఠాకూర్ ను సెంటర్ చేస్తున్నాయి డేటింగ్ రూమర్స్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో పీకల్లోతూ ప్రేమలో పడిందంటూ గతంలో వార్తలొచ్చాయి. ఇద్దరూ కలిసి పార్టీస్ కు అటెండ్ కావడం, సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్స్ లో క్లోజ్ గా మూవ్ అవడంతో డేటింగ్ రూమర్లకు రెక్కలొచ్చాయి. కానీ ధనుష్ తనకు జస్ట్ ఫ్రెండ్ అని కామెంట్ చేయడంతో ఈ గాసిప్స్ కు తెరపడింది. అలాగే ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ ఇద్దరు చిన్న కన్వర్జేషన్ చేసుకోగా సంథింగ్ అనుకున్నారు. అంతలోనే మృణాల్ గురించి మరో హాట్ న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇండియన్ స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్తో మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తోంది అన్నది లేటెస్ట్ బజ్. త్వరలో వెడ్డింగ్ బెల్స్ మోగిస్తారన్న కహానీలను అల్లేశారు. ఇక కామ్గా కూర్చుంటే ఇంకా ఎన్ని కథలు అల్లుతారో. ఇలాంటి వార్తలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి అనుకుందో ఏమో వీటికి చెక్ పెట్టేందుకు ట్రై చేసింది సీతామహాలక్ష్మి. ఇన్స్టాలో స్టోరీలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మేము నవ్వుకుంటాం. ఫ్రీ పిఆర్ స్టంట్, ఫ్రీగా వచ్చే పబ్లిసిటీ అంటే నాకు ఇష్టం. మదర్తో పోస్ట్ పంచుకుంది మృణాల్ కెరియర్ విషయానికి వస్తే ఈ ఏడాది సన్ ఆఫ్ సర్దార్ 2తో సరిపెట్టేసిన సీత నెక్స్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను దించేబోతోంది. దో దీవానే, సెహార్ మే, డెకాయిట్, హాయ్ జవానీతో, ఇష్క్ హోనా హై సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే అట్లీ బన్నీ ప్రాజెక్ట్ లో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ చేయనుంది టీం. మొత్తానికి సినిమా వార్తల కన్నా డేటింగ్ వార్తలతో ఫ్రీ స్టఫ్ తెచ్చుకుంటున్న మృణాల్ లవ్ రూమర్లకు చెక్ పెట్టినట్లేనా? ఫ్రీగా పిఆర్ స్టంట్ చేసేస్తున్నారని కొత్తవి సృష్టించుకోదు కదా. సమంత అందరికీ షాక్ ఇచ్చి మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. మాస్ మహారాజ్ అప్కమింగ్ ఫిల్మ్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. బేబీ కాంబో రిపీట్ కాబోతోంది. వీటి ఫుల్ డీటెయిల్స్ తో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. మాస్ మహారాజ్ అప్కమింగ్ ఫిల్మ్ భర్త మహాశైలకు విజ్ఞప్తి నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. రవితేజ, అషిక రంగనాథ్ మధ్య రొమాంటిక్ లిరికల్ సాంగ్ వదిలారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో డింపుల్ హయాతి మరో హీరోయిన్. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడుమోరు ఒకటయ్యారు. గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఈ జంట డిసెంబర్ 1న ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు యోగా సంప్రదాయ ప్రకారం భూత శుద్ధి వివాహ పద్ధతిలో మనువాడారు. బేబీ కాంబో రిపీట్ కాబోతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఫిల్మ్ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ఎపిక్ ద ఫస్ట్ సెమిస్టర్ నుండి టైటిల్ గ్లిమ్స్ వదిలారు. 90s వెబ్ సిరీస్ తో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న ఆదిత్య హసన్ ఈ సినిమాతో వెండితెరపై డెబ్యూకి రెడీ అవుతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ యూఫోరియా. భూమికా చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. నీలిమా గుణ నిర్మిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ February 6న ఆడియన్స్ ముందుకు రాబోతోంది.